నా పేరు వి జాన్సన్ బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో 26 జిల్లాల కేంద్రాల్లో రిలే నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే విశాఖ నగరంలో ఉన్నటువంటి జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్స్తో పాటు గురుకులాలు, కస్తూర్బా మోడల్ స్కూల్ సమస్యలు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. ప్రధానంగా విద్యార్థులకు ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలి. సకాలంలో మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు విద్యార్థులకు విడుదల చేయాలి. అదేవిధంగా ట్రంకు పెట్లు, దుప్పట్లు, గ్లాసులు, ప్లేట్లు, దోమతెరలు విద్యార్థులకు 7 సంవత్సరాలకు ఇవ్వలేదు, వాటిని తక్షణమే విడుదల చేయాలి. చిన్న బియ్యాన్ని అమలు చేయాలి. అదేవిధంగా ప్రతి హాస్టల్లో కూడా వైద్య సేవలు అందించే విధంగా ఒక మెడికల్ క్యాంపును నిర్వహించాలి. పర్మనెంట్గా మరి అక్కడ ఒక డాక్టర్ని, ఒక నర్సుని నియమించాలి. అదేవిధంగా ప్రతి హాస్టల్లో కూడా మరి విద్యార్థులకు ఏదైతే మరి మరుగుదొడ్లు, అదేవిధంగా టాయిలెట్స్ పూర్తి స్థాయిలో సంఖ్యకు తగ్గట్టుగా నిర్మించాలి. శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను మరమ్మతులు చేయించి నూతన భవనాలు ఏర్పాటు చేయాలి. అద్దె భవనాల్లో నగరాల్లో, ప్రధాన నగరాల్లో విశాఖ నగరం నుంచి మొదలుకొని మరి అనంతపురం నగరం వరకు అద్దె భవనాల్లో కళాశాల మేనేజ్మెంట్ హాస్టల్స్ అన్నీ కూడా నిర్వహిస్తున్నారు. అవన్నీ కూడా తక్షణమే మరి కొత్తగా నిర్మించాలి ప్రభుత్వమే అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్, కుక్ అటెండర్, కమాటి, ట్యూటర్ పోస్టులు కూడా భర్తీ చేయాలి. అదేవిధంగా ఏదైతే కస్తూర్బా మోడల్ స్కూల్స్, అదేవిధంగా ఈ గురుకులాలకు సంబంధించి కూడా విద్యార్థులకు సీట్లు పెంచాలి. దీంట్లో చదివే విద్యార్థులంతా కూడా పేద విద్యార్థులు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలి. అదేవిధంగా గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జీవో నంబర్ 77 తీసుకురావడం జరిగింది. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద విద్యార్థులకు అది శాపంగా మారినటువంటి జీవో. ఆ విద్యార్థులు పీజీ వాళ్ళు ఎవరైతే పీజీ చదివే విద్యార్థులు ఉంటారో వాళ్ళు ప్రైవేటు పీజీ కళాశాలలో చేరడానికి అవకాశం లేకుండా, ఒకవేళ చేరిన విద్యా దీవెన, వసతి దీవెన వాళ్ళకి ఆపేయాలని చెప్పేసి జీవోలో పక్కాగా ఉంది. అందుకంటే మరి గత ప్రభుత్వం 5 ఏళ్లలో కూడా పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, అదే విద్యా దీవెన, వసతి దీవెన రాని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వమైనా స్పందించి ఈ జీవో నంబర్ 77 వెంటనే రద్దు చేసి 2 లేదా 3 పీజీలు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.